టీజీఎస్ఆర్టీసీలో సస్పెండ్కు గురైన ఉద్యోగులు తమ ఉద్యోగాలను పూర్తి స్థాయిలో తిరిగి ఇవ్వాలని కోరుతూ చిక్కట్పల్లిలోని టీజీఎస్ఆర్టీసీ బస్ భవనం వద్ద వినతి కార్యక్రమం అందించారు. అయితే ఈ కార్యక్రమానికి ఉద్యోగులు నాయకుడు రాజేందర్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు జీవో నెంబర్ 938ను వెంటనే అమలు చేసి తమ ఉద్యోగ హక్కులను పునరుద్ధరించాలని కోరుతూ ఎండీకి వినతి పత్రాన్ని అందజేశారు. ఇక బస్ భవన్కు వచ్చారు. అయితే ఆ సమయంలో ఎండీ అందుబాటులో లేకపోవడంతో తమ సమస్యను నేరుగా వివరించే అవకాశం లేకపోయింది. దీంతో మరోసారి సమయం కేటాయించాలని కోరుతూ బస్ భవన్ అధికారులకు విన్నవించుకున్నారు. చిన్న పరిపాలన లోపాలు, స్వల్ప తప్పిదాలను కారణం చూపుతూ ఉద్యోగుల నుంచి తొలగించడం అత్యంత అమానుషమైన చర్యగా కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇక తొలగించిన ఉద్యోగులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తొలగించబడ్డ కార్మికులు ఎంతమంది అవుతున్నారో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు 2023 డిసెంబర్లో వచ్చింది. ఆ డిసెంబర్లో వచ్చినాక అంతకన్నా ముందు ఎంతమంది ఉద్యోగస్తులను వాళ్ళు తొలగించారు. 2 ఏళ్ల కన్నా ముందు, ఏడాది కన్నా ముందు వాళ్ళని మొత్తం మందిని వాళ్ళని ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్ ఎవరు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వికాస్ సార్ ఇచ్చిండు. ఆయనకు రిపోర్ట్ ఎవరు ఇచ్చిండు? సంజయ్ కుమార్ సార్ ఇచ్చిండు. ఆ రిపోర్ట్ ఏంటంటే ఆ జీవోని బేస్ చేసుకొని వీళ్ళందరినీ ఏంటంటే ఈ 70 మంది 30 మంది కూడా వీళ్ళందరూ మొత్తం మందిని ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఆడ కండక్టర్లు ఏం చేశారంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని తీసిపారేసారు. వాళ్ళు తిరగబట్టి 2 ఏళ్ళు అవుతున్నది. డ్రైవర్లు చాలా మంది ఏంటంటే 30 ఏళ్ళ పైబడి ఉన్నారు. వాళ్ళు 30 ఏళ్ళ సర్వీస్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఫ్రెష్ ఇస్తారా? ఇది చాలా అన్యాయం జరుగుతుంది. అటు ప్రభుత్వం, ఇటు ఎండీ కొత్తసారి దీన్ని దృష్టి పెట్టి ఒక్కసారి వీళ్ళందరినీ రీఇన్స్టేట్మెంట్ చేయాలని చెప్పి